నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులానికి 5% రిజర్వేషన్ కల్పించాలి. రెల్లి సంఘం జిల్లా అధ్యక్షుడు ఎర్రంశెట్టి అప్పన్న బాబు. అర్ధబలం, అంగబలం, రాజకీయ బలం పరిపూర్ణంగా ఉన్న కులాలకు రిజర్వేషన్లో ప్రయోజనం చేకూర్చి సమాజంలో అట్టడుగున ఉన్న రెల్లి సామాజిక వర్గానికి ప్రభుత్వాలు తీరని అన్యాయం చేస్తున్నాయని, ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులస్తులకు 5% రిజర్వేషన్ కల్పించాలని రెల్లి సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ఎర్రంశెట్టి అప్పన్న బాబు డిమాండ్ చేశారు. శనివారం గొలుగొండ మండలం ఏఎల్పురంలో గ్రామంలో రెల్లి గర్జన పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రంశెట్టి అప్పన్నబాబు మాట్లాడుతూ, స్వతంత్రం సిద్ధించినప్పటి నుండి రాజ్యాంగం కల్పించిన 15 రిజర్వేషన్ను మాలలు, మాదిగలు అనుభవించారు తప్ప రెల్లి కులస్తులకు అన్యాయం జరిగిందన్నారు. రెల్లి కులస్తులు జీవనోపాధి నిమిత్తం పండ్ల తోటలు, వివిధ పనుల్లో ఉండిపోవడంతో తమకు తీరని అన్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. అదేవిధంగా చట్టసభల్లో మాలలు, మాదిగలు ఉన్నందున వారి పక్షాన మాట్లాడుతున్నారని, అట్టడుగున ఉన్న తమ రెల్లి కులస్తులు చట్టసభల్లో లేకపోవడమే తమకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెల్లి కులస్తులకు 1% రిజర్వేషన్ మాత్రమే కల్పించడం అన్యాయమని, 5% రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఎన్నికల్లో రెల్లి కులస్తుల పక్షాన నిలుస్తానని వాగ్దానం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రెల్లి కుల సంఘం పెద్దలు మజ్జి సత్యనారాయణ, బంగారు కృష్ణ, బంగారు లక్ష్మీనారాయణ, మజ్జి శివ, బంగారు శ్రీను, భూపతి చిన్న, బంగారు శేఖర్, ఎర్రంశెట్టి కుమార్, లోవరాజు, రెల్లి సంఘం యువకులు పాల్గొన్నారు. మాది ఏఎల్పురం గ్రామం, గొలుగొండ మండలం, అనకాపల్లి జిల్లా నుంచి మా రెల్లి సోదరులు, రెల్లి యువత, రెల్లి మహిళలు అందరూ మేము ఒకటే కోరుకుంటున్నాం. గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం. మరి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఆ 15% అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన 15% రిజర్వేషన్ని మాలలు అనుభవించారు, మాదులు అనుభవించారు. ఇప్పటికి మా పిల్లలు విద్యాబుద్ధుల్లో ఉన్నతమైన స్థాయికి వెళ్ళేటప్పుడు మరి వర్గీకరణ అనే ఒక సమస్య మళ్ళీ మొదలుకొచ్చింది. ఈ వర్గీకరణలో మరి మాలలకు, మాదుగులకి బాగా అత్యధిక శాతం % ఇస్తామని చెప్పేసి వాళ్ళు నాయకులు వాళ్ళు పోరాటాలని అదని ఇదని పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి అందరూ ఈ రెల్లీలు, వాటి ఉపకులాల వెనకాల ఉన్న రెల్లీలకి బాగా అట్టడుగున న్యాయం చేయట్లేదు, అన్యాయం జరుగుతుందని మాకు వచ్చిన సమాచారం. మరి ఇది ఇంత అత్యంత ధోరణితోటి ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వ్యవహరించకూడదు. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన నాటి నుంచి మరి రెల్లీలు అట్టడుగునే ఉన్నారు. వాళ్ళు తోటలంట అప్పులు చప్పులు చేసి 10 రూపాయల ఢిల్లీకి 5 రూపాయల ఢిల్లీకి చేసి మరి ఆ తోటలంట అటు ఇటు ఉండిపోవడం వల్ల మా బిడ్డలు విద్యాబుద్ధుల్లో వెనకబడిపోయారు. మరి విద్యాపరంగా ఇప్పుడే ఊపందుకుంటుంది. ఈ రెల్లి బిడ్డలు బాగా చదువుకున్నారన్న టైంలో మరి ఈ వర్గీకరణలో 1% ఇస్తాము, మరి ఉన్న 7%, 6% మాలమాదులకు ఇస్తామంటే మరి రెల్లీలు ఏమైపోతారు? వాళ్ళ బిడ్డలు భవిష్యత్తులు అంధకారంలో పోతాయి. దయచేసి ఈ ప్రభుత్వం గుర్తించాలి. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి రెల్లీలకు గుర్తించాలి. చట్టసభల్లో, శాసనసభల్లో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, అలాగే ఎంపీలుగా వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళు నినాదాలు వాళ్ళకి వేస్తున్నాయి. ఎందుకంటే శాసనసభలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది, రాజ్యసభలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది. మరి మా బిడ్డలకు అన్యాయం జరిగిపోతుంది బాబు అని ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేక మరి మాకు అత్యంత దారుణమైన పరిస్థితిలో మా రెల్లి సోదరులు, మా రెల్లి బిడ్డలు ఉన్నారు. మరి గత కాలం నుంచి మరి రెల్లి ఉద్యమాల్లో అన్నీ పోరాడుతున్నాం. రెల్లీలు ఉద్యమం చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, పోతున్నారు అనుకున్నారు తప్ప ఆ రెల్లీలు ఎందుకు ఉద్యమం చేస్తున్నారని చెప్పేసి, రెల్లీలు ఎందుకు రోడ్డుకి పోరాడుతున్నారని చెప్పేసి ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రభుత్వాలు గుర్తించి వాళ్ళకి ఈ రిజర్వేషన్లో 5% ఉన్న, ఇప్పుడు కడుపు నిండా వాళ్ళకే అన్నం పెడితే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. కడుపు నిండని మరి రెల్లి బిడ్డలకి ఆ రిజర్వేషన్లో 5% కల్పించి అప్పుడు ఆ రెల్లి బిడ్డలకి న్యాయం చేకూరేలాగా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. అంతే తప్ప ఎప్పుడు వాళ్ళు ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా మాలమాదుగులు బలంగా ఉన్నారు, మరి ఆర్థికంగా కానీ రాజకీయ పరంగా కానీ అన్ని విషయాల్లో బ్యాక్లాప్లో ఉన్న రెల్లీలు గుర్తించి
వాళ్ళకి 5% రిజర్వేషన్ కల్పించి వారి రెల్లి జాతికి న్యాయం చేయాలని, రెల్లి బిడ్డలకి న్యాయం చేయాలని, మా భావితరాలకి భవిష్యత్తును కల్పించాలని చెప్పేసి సమన్వయంగా ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అలాగే డిప్యూటీ సీఎం వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతి ఎలక్షన్ ముందు మీ రెల్లీలకి నేను ఉన్నాను అని మాట ఆయన భరోసా కల్పించారు. మరి మన పవన్ కళ్యాణ్ గారికి ఒకటే మేము కోరుకుంటున్నాం, రెల్లి బిడ్డలకి వాళ్ళ భావితరాలకి మీరు భవిష్యత్తును కల్పించి అత్యధిక % రిజర్వేషన్ కల్పించి 5% రిజర్వేషన్ కల్పించి అయ్యా డిప్యూటీ సీఎం గారు మరి మా రెల్లి సోదరులకి, మా రెల్లి బిడ్డలకి న్యాయం చేకూరేలాగా మీరు కూడా చర్య తీసుకోవాలి. అలాగే స్థానికంగా ఉన్న మరి మా సభాపతి వర్యులు శ్రీ చింతకాల అయ్యన్న పంతులు గారికి కూడా మేము ఒకటే వినిపించుకుంటున్నాం. మా రెల్లి బిడ్డలకి మీ నర్సీపట్నంలో కానీ, గొలుగొండ కానీ, ఈ అనకాపల్లి కోస్తా జిల్లాలో మరి భారీగా రెల్లీలు ఉన్నారు. మీరు వాళ్ళ స్థితిగతులు ఏంటో మీకు తెలుసు. ఎప్పుడు కూడా మీరు మీకు సభాపతిగా మీరు కూడా మరి రెల్లి బిడ్డలకు న్యాయం చేకూరుస్తారని, ఈ విషయాన్ని శాసన మండలిలో పెట్టి మాకు న్యాయం సమకూర్చేలాగా చర్య తీసుకుంటారని రెల్లీల తరపున మీ అందరికీ సమన్వయంగా వేడుకుంటూ మరి రెల్లీలకు ఉద్యమానికి మీరు బాటలు వేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై రెల్లి, జై రెల్లి.